హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో చాలా మందికి డౌట్స్ అనేది ఉంది. సో ఇండియన్ పోస్టల్ జీడిఎస్ ఎస్సీ అండ్ ఎస్టీ కేటగిరీ ఎక్కడ అప్లై చేసుకోవాలి? సో జాబ్ అనేది ఎక్కడ వస్తుంది? ఎక్కడ మనము అప్లికేషన్ పెట్టుకుంటే బాగుంటుంది అని చాలామందికి డౌట్ ఉంది. అండ్ ఒక బ్రదర్ కూడా మెసేజ్ చేశారు, ఎస్సీకి కూడా ఒక వీడియో చేయండి అన్నారు. సో అందు గురించే నేను అందరికీ ఉపయోగపడుతుందని ఎస్సీ అండ్ ఎస్టీ రెండు క్యాస్ట్‌లకి సంబంధించి మీరు ఎక్కడ అప్లై చేసుకోవాలనేది నేను చెప్తాను ఈ వీడియోలో. ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్, ఎవరైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కమెంట్ చేయండి. సో ఇంకా మనం టాపిక్‌లోకి వెళ్దాం. వీడియో అయితే స్కిప్ చేయకండి. సో నేను మీకు పూర్తి వివరాలను చెప్తాను. ఇక్కడ ఫస్ట్ ఎస్సీ గురించి చెప్తాను చూడండి. ఎస్సీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఫస్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ చూజ్ చేసుకోండి. నేను చెప్తున్నా కదా. సో ఇక్కడ మనకి 10th వచ్చేసి తెలుగు, హిందీ, ఇంగ్లీష్ లాంగ్వేజెస్ అనేది చదువుకుంటాం కదా. సో హిందీ ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకి ఎస్సీకి సంబంధించి 857 పోస్ట్ అనేది సో ఉన్నది మనకి. ఎందుకంటే చాలామంది 18, 19 వాళ్ళకి 10/10 వచ్చినా సరే ఒక్కొక్కసారి వాళ్ళని జాబ్లోకి అనేది తీసుకోరు. సో కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళని జాబ్లోకి అనేది బీపీఎం, ఏబీపీఎం సో అలా తీసుకుంటారు. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ మీరు ఫస్ట్. ఓకే, నెక్స్ట్ కూడా చెప్తాను. సెకండ్ వచ్చేసి మధ్యప్రదేశ్. సో ఇక్కడ కూడా హిందీ లాంగ్వేజ్ ఉంటుంది. అండ్ మనకి ఎస్సీ కేటగిరీకి సంబంధించి 641 పోస్ట్ అనేది ఉన్నది. సో మీరు ఆ ఫస్ట్ ప్రిఫరెన్స్ తర్వాత సో దీనికి కూడా ట్రై చేయండి. ఇది వచ్చి ఇక్కడ మనకి థర్డ్ ప్రిఫరెన్స్ వచ్చేసి రాజస్థాన్ చూజ్ చేసుకోండి. హిందీ లాంగ్వేజ్ ఉంటుంది. సో ఇది వచ్చేసి థర్డ్. సో ఇక్కడ ఏంటంటే మనకి 413 పోస్ట్ అనేది ఎస్సీకి సంబంధించి ఉన్నాయి కాబట్టి మీరు రాజస్థాన్ అనేది కూడా చూస్ చేసుకోవచ్చు. స్టేట్ వచ్చేసి బీహార్ అని ఉంది కదా. సో బీహార్, దీంట్లో హిందీ లాంగ్వేజ్ ఇక్కడ మనకి పోస్ట్ వచ్చేసి 371 పోస్ట్ అనేది ఉంది. సో ఇది వచ్చేసి ఫోర్త్ ప్రిఫరెన్స్. సో మీరు ఈ స్టేట్స్లో అయితే అప్లై చేసుకోండి. మీకు కంపల్సరీ కొంతమంది ఏజ్ వల్ల పోయిన వాళ్ళ లిస్ట్లో కూడా మనకి ఓన్లీ ఒక్క లిస్టే రాదు, లిస్ట్ అనేది మనకి వస్తూనే ఉంటుంది. కాబట్టి మీ లక్ ఉంటే మీకు కూడా వస్తుంది. కాబట్టి ఇక్కడ పోస్ట్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి మీరు ఈ 4 స్టేట్ని చూస్ చేసుకోండి. ఇప్పుడు ఎస్టీ కేటగిరీ సంబంధించి చెప్తాను చూడండి. ఎస్టీ కేటగిరీ వచ్చేసి మధ్యప్రదేశ్ ఉంది కదా. సో మధ్యప్రదేశ్ హిందీ లాంగ్వేజ్ ఇక్కడ మనకి పోస్ట్ వచ్చేసరికి 724 పోస్ట్ అనేది ఉంది. సో ఇదైతే మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్గా మీరు ఈ స్టేట్ని చూస్ చేసుకోండి. సో ఆ క్యాస్ట్కి సంబంధించి ఎక్కువ పోస్ట్ అనేది ఉన్నది అక్కడ. నెక్స్ట్ స్టేట్ వచ్చేసి మీరు జార్ఖండ్ ఉంది కదా. సో ఈ జార్ఖండ్ అనేది దీంట్లో హిందీ లాంగ్వేజ్ ఉంటుంది. మనకి పోస్ట్ వచ్చేసరికి 515 పోస్ట్ అనేది ఉన్నది. సో కాబట్టి ఇది సెకండ్ స్టేట్గా మీరు అప్లై చేసుకోవచ్చు. జార్ఖండ్లో పోస్టులు ఉన్నవి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ నార్త్ ఈస్టర్న్ ఉంది కదా. సో నార్త్ ఈస్టర్న్ని చూస్ చేసుకోండి. ఇక్కడ నార్త్ ఈస్టర్న్లో ఇంగ్లీష్ ఆర్ హిందీ లాంగ్వేజ్ మీరు 10th చదివి ఉంటే, సబ్జెక్ట్ ఉంటే చాలు. సో మీకు ఇక్కడ పోస్ట్ వచ్చి చూసుకుంటే మనకి 388 అనేది ఉన్నది. మనం అప్లై చేసుకోవచ్చు. ఈ స్టేట్లో బెనిఫిట్ ఏంటంటే చాలా వరకు కొంతమంది అక్కడ చదువుకుని ఉన్న మీరైనా అప్లై చేసుకోవచ్చు. కానీ కొంచెం లాంగ్ ఉంటుంది. కొన్ని డేస్ ఒక 2 years 3 years అట్లా చేసిన తర్వాత మళ్ళీ మన సొంత రాష్ట్రంకి అనేది కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో పర్మిషన్ తీసుకొని సో అట్లా కూడా ఆప్షన్ ఉంటుంది కాబట్టి చూడండి. ఇంకొక స్టేట్ వచ్చేసి ఛత్తీస్గఢ్ ఉన్నది. సో దీంట్లో కూడా హిందీ లాంగ్వేజ్. ఇక్కడ చూడండి మనకి పోస్ట్ వచ్చేసరికి 371 పోస్ట్ అనేది ఉన్నది. సో 371 పోస్ట్ కాబట్టి సో ఇక్కడ కూడా అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, మీ నుండి ఒక చిన్న రిక్వెస్ట్, చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. సో ప్లీజ్ మీరు వీడియో అనేది లైక్ చేయండి. సో దాని ద్వారా మీకు చాలామందికి వీడియో అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి మీ నుండి నేను కోరుకునేది ఒక చిన్న లైక్ మాత్రమే. ప్లీజ్ లైక్ చేయండి. సో ఇంకా టాపిక్లోకి వెళ్దాం. ఇక్కడ మనకి ఫైనల్ స్టేట్ వచ్చేసి రాజస్థాన్ అని ఉంది కదా. సో రాజస్థాన్లో హిందీ ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి పోస్ట్ వచ్చేసి 363 పోస్ట్ అనేది ఉన్నాయి. సో కాబట్టి దీనికి కూడా మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరైతే నేను చెప్పాను వీడియోలో అన్ని వివరాలు మీకు. సో ఏ స్టేట్కి ఎక్కువ ఉన్నది, ఎక్కడ అప్లై చేసుకోవాలనేది, సో దాన్ని బట్టి మీరు డిస్టెన్స్ని బట్టి చూసుకోండి. సో ఫ్రెండ్స్, మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.